మేమంతా శ్రీవారి సేవకులు. ఈ గోటు తలంబరాలు అన్ని అమ్మవారికి స్వామివారికి సార తీసుకొని వచ్చాము. ఇవన్నీ ఇచ్చిన వాళ్ళు తెనాలిలో మల్లేశ్వరి అని ఒక ఆవిడ, హైదరాబాద్లో శ్రీలక్ష్మి అనే ఒక ఆమె. వాళ్ళు తయారు చేసి ఇచ్చినవి మేము తీసుకొని వచ్చాము. వాళ్ళు రాలేక మాతో ఇచ్చి పంపించారు. మాకు ఈ అదృష్టాన్ని కలిగించిన భగవంతునికి వాళ్ళిద్దరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నామండి. జై శ్రీరామ్. ఇవి భద్రాచలంలో మా చేతికి ఇచ్చారు. భద్రాచలంలో రాముల వారికి ఇచ్చినప్పుడు మేము వెళ్ళామండి. అక్కడే మా చేతికి ఇచ్చారు, ఇక్కడ ఇవ్వమని. వాళ్ళు రాలేని పరిస్థితుల్లో మాకు ఇచ్చారనమాట. ఈ ఆనవాతి మన టీటీడీలోకి వచ్చిన కళ్యాణం స్టార్ట్ అయిన కాడ నుంచి ఇస్తూనే ఉన్నారండి. అన్ని గుళ్ళల్లో రామాలయానికి ఇవాళ కళ్యాణం జరుగుతుంది కాబట్టి అన్ని గుళ్ళల్లో ఇచ్చే సాంప్రదాయంలో ఇక్కడికి ఈరోజు వచ్చాయన్నమాట. అవునండి. అంటే మళ్ళీ అక్కడ నుంచి రావడం వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితిలో మేము వెళ్ళాం కాబట్టి మాతోనే ఇవి పంపించారు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మనం శ్రీవారి సేవకుల కుటుంబంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 100 రామాలయాలకు మనము అత్యంత నిష్ఠతో ప్రతినిత్యము కూడా గోటి తలంబ్రాలను వలిచి భక్తాదుల ద్వారా అన్నీ ఒక చోటికి సేకరించి రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాలకు అందచేయటం జరుగుతుంది. అందులో భాగంగానే మనం ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారికి కూడా మనం ఈ ముత్యాల తలంబ్రాలు మరియు గోటి తలంబ్రాలు అందచేయటం జరిగింది. ఇది పరిపాటిగా గత 15 సంవత్సరాలుగా మనం ఆనవాయితీగా అన్ని రాష్ట్రాల్లోనూ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఒంటిమిట్ట మన తిరుమల తిరుపతి దేవస్థానము ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది అత్యంత వైభవోపేతంగా రాష్ట్ర టెంపుల్గా రాష్ట్ర ఉత్సవంగా జరుపుతున్న కారణంగా ఇక్కడికి కూడా ఎంతో కోలాహలంగా స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు మరియు ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా తీసుకుని వచ్చి వారికి అందజేయటం జరిగింది. ఇవన్నీ కూడా స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి అర్చక పురోహితుల వారు మాకు అందజేయటం జరిగింది. ఇప్పుడు పిఎస్సిలో ఏదైతే ఈ ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ జరుగుతూ ఉందో అక్కడికి తీసుకుని వెళ్ళి వీటిని అన్ని తలంబ్రాల బియ్యంలోనూ కలిపేసేసి భక్తాదులందరికీ కూడా అందచేయటం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి దేవాలయం సంబంధించిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మనకి ధ్వజారోహణతో ఈరోజు బ్రహ్మోత్సవాలు మొదలవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి 4వ తేదీ ఏప్రిల్ 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 5వ తేదీన పుష్పయాగం కూడా ఉంటుంది. అయితే ఈరోజు మనకి మీరు చూస్తే పవిత్ర తలంబ్రాల తయారీ కార్యక్రమం ఈరోజు మొదలైంది. శ్రీవారి సేవకుల ద్వారా దాదాపు ఒక 300-400 మంది శ్రీవారి సేవకులను పెట్టుకొని వారి ద్వారా ఈరోజు తయారీ మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి తలంబ్రాల ప్యాకెట్లో ఒక ముత్యము ఒక కంకణము పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి భక్తునికి కళ్యాణానికి వచ్చే ప్రతి భక్తునికి కూడా ఒక కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కిట్లో ఒక మనకి తిరుమల నుంచి వచ్చే లడ్డు, అలానే ఒక మన అమ్మవారి గుడి నుంచి వచ్చే కుంకుమ ప్యాకెట్, అదే కాకుండా 2 తలంబ్రాల ప్యాకెట్లు, ఇవన్నీ కలిపి మహాప్రసాదంగా కూడా కియోస్కులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కియోస్కుల ద్వారా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈరోజు మీరు చూస్తే దాదాపు 300-400 మంది శ్రీవారి సేవకులు ముమ్మరంగా 2 లక్షల ప్యాకెట్లని ఈ 2 రోజుల్లో తయారు చేసి తర్వాత లడ్డూ ప్యాకింగ్ ఇవన్నీ కూడా చేసి మహాప్రసాదం ప్యాకెట్లను కూడా తయారు చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాము ఏదైతే ఉందో చాలా అక్కడ స్వాములందరూ వచ్చి పవిత్ర తలంబ్రాలను ముత్యాలను అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ కలిపి ఈ శ్రీవారి సేవ వాళ్ళ ద్వారా ఇక్కడ ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకు ఎవ్వరికీ కూడా ఇబ్బంది లేకుండా ఇవ్వాలనే ధ్యేయంతో ఇక్కడ అన్నీ రెడీ చేస్తున్నాము. ప్రత్యేకంగా తయారు చేసినటువంటి కియోస్కుల ద్వారా వచ్చే ప్రతి భక్తుడికి తిరుమల నుంచి వచ్చే లడ్డూ ప్రసాదం, అమ్మవారి కుంకుమ, కంకణము, ముత్యము, అక్షింతలు అన్నీ కలిపి ఒక ప్యాకెట్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ వేలాదిగా జనాలు తరలి వచ్చి ఈ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి అందరూ స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఏకశిలాపురి క్షేత్రంగా పేరుగాంచినటువంటి సాక్షాత్తు రాములవారి చేత భూగర్భం నుండి జలం ఆనీతమయ్యి సీతా తాపాన్ని నివారించినటువంటి క్షేత్రంగా జాంబవంతుల ద్వారా ప్రతిష్ఠించబడి అన్నమాచార్యుల ద్వారా కీర్తించబడి తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా కైంకర్యములు అందుకోబడుతూ
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా నిర్వహించబడేటువంటి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో నిన్నటి రోజు అంకురార్పణతో చైత్రమాస వార్షిక నవాహ బ్రహ్మోత్సవములు ప్రారంభమయ్యి నేటి రోజు ధ్వజారోహణతో సమస్తమైనటువంటి దేవతలందరినీ ఆహ్వానించడం కొరకు ధ్వజదండాగ్రం పైన వైనతేయులని పిలువబడేటువంటి గరుత్మంతుల వారిని ప్రతిష్ఠించడం జరిగింది. ముందుగా ధ్వజపటంలో గరుత్మంతుని సలక్షణంగా పాంచరాత్ర ఆగమ విధానంలో ఏ లక్షణములైతే సూచించబడ్డాయో ఆ లక్షణములను అనుసరించి లిఖించి నిన్నటి రోజు అధివాసాది కృత్యములన్నీ పూర్తి చేసి ఈనాడు ఆ వైనతేయ పట్టణమునందు గరుడ ప్రతిష్టను గావించి ఆస్థాన మంటపంలో రాముల వారి ఎదుట స్వామివారి యొక్క మూలమంత్ర సమన్వితమైనటువంటి గరుడ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని పూర్తి చేసి గరుత్మంతుల వారిని ఈ ఉత్సవ పూర్తి పర్యంతము ఈ గరుడ పటంలో వేంచేయవలసిందిగా ప్రార్థన గావించి ధ్వజస్తంభమునందు విశేషమైనటువంటి స్నపన తిరుమంజనము ద్వారా ధ్వజదండ సంస్కారాన్ని నిర్వహించి ధ్వజదండమునందు అధిష్టాత్ర దేవతలను ఆరాధన చేసి స్వామివారి ఎదుట దేవతాహ్వాన నిమిత్తమై ధ్వజారోహణాంగముగా ఆ వైనతేయుల వారిని ధ్వజదండాగ్రం పైన ప్రతిష్ఠించడానికి అనుమతిని తీసుకొని గ్రహప్రీతిని గావించి గరుడ మంగళాష్టకములు, గరుడ మాలామంత్రం ఇత్యాది విశేషమైనటువంటి తాళ వాద్య సమన్వితంగా గరుత్మంతుల వారిని సలక్షణంగా లాంఛనంగా ధ్వజారోహణ పూర్వకంగా ధ్వజదండాగ్రమునందు ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతిష్ఠించి గరుత్మంతుల వారిని ప్రార్థించడం జరిగింది. అస్మాత్ దినాత్ సమారభ్య యావత్తీర్థ దినం హరేహే సన్నిధిం కురు పక్షీంద్ర ప్రసీదత్ర నమోస్తుతే. ఈ రోజు నుండి అవబృత పర్యంతము ఈ యొక్క నవాహ మహోత్సవార్థమై సకల దేవతలను ఆహ్వానించి ధ్వజదండాగ్రమునందు ఈ పటమునందు నీవు సాన్నిధ్యమై ఉండుగాక అని ప్రార్థించి తదనంతరం ఈ యొక్క ఉత్సవ సంధి పూజను నిర్వహించడం జరిగింది. ఇందులో బ్రహ్మ మొదలగు దేవతలందరినీ కూడా ఆయా దిక్కుల యందు ప్రార్థించి ఈ యొక్క ఉత్సవాన్ని రక్షించమని గ్రామము చుట్టూ ఇంద్రాది అష్టదిక్పాలకులను 8 మందిని ప్రార్థించి ఈ ఉత్సవాన్ని ఆపూర్ణము రక్షించవలసిందిగా ప్రార్థన చేసి ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమాన్ని క్షమాప్రార్థనతో పూర్తి చేయడం జరిగింది. అయితే దీని వెంటనే ఈరోజు శ్రీరామనవమి, ఈ యొక్క స్వామివారు అవతరించినటువంటి అవతార దినోత్సవం. ఆ యొక్క చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమియందు మధ్యాహ్న కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో రామచంద్రుల వారు ఏ క్షణమైతే అవతరించారో ఆ క్షణమునందు శ్రీరామనవమి ఆస్థానం విశేష ఆరాధనను జరిపి చతుర్విధానాన్ని స్వామికి మహాహవిర్ నివేదనను వేదాది విన్నపమును చేసి విశేష ఆరాధనాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ఈనాటి రోజు సాయంకాలం భేరీ తాడనాన్ని చేసి సకల దేవతలందరినీ కూడా ఎవరెవరైతే బ్రహ్మాది దేవతలు 33 కోట్ల మంది ఉన్నారో వారందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. వారే కాదు, మహర్షి గణం సమస్తమైనటువంటి విష్ణు పార్షదులందరినీ కూడా ఈ యొక్క ఉత్సవ మధ్యంలో స్వామివారిని సేవించమని ప్రార్థించి ఆహ్వానించడం జరుగుతుంది. దాన్ని దేవతాహ్వానం అని అంటారు. ఈ దేవతలందరూ కూడా ఈ 9 రోజుల పాటు ఈనాటి సాయంకాలం నుండి దేవాలయంలోనే వసిస్తారట. కాబట్టే ఈ బ్రహ్మోత్సవములలో ఎవరైతే దర్శిస్తారో సమస్త దేవతాగణములతో సహితంగా మహర్షి గణ బృందముతో సహితంగా స్వామివారిని సేవించడానికి అవకాశం లభిస్తుంది. కాబట్టే ఈనాడు దేవతాహ్వానం చేసి అగ్ని ప్రతిష్ఠ గావించి అగ్నియందు రామచంద్రుల వారిని, అదేవిధంగా చక్రాబ్జ మండలంలో సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్రుణ్ణి పరవాసుదేవునిగా, మహాకుంభమునందు మూలమూర్తిలో ఉన్నటువంటి తేజశక్తిని గ్రహించి మహాకుంభంలో ప్రతిష్ఠించడం. యాగశాలలో మీరు గమనించవచ్చు, స్వామి యాగమూర్తిగా సీతా లక్ష్మణ సమేతుడై ఉండటం. ఉత్సవమూర్తులు వేరుగా ఉన్నారు, యాగమూర్తులు వేరుగా ఉన్నారు, బలిమూర్తులు వేరుగా ఉన్నారు, శయనమూర్తులు వేరుగా ఉన్నారు. అటువంటి మూర్తులలో
యాగమూర్తిని యాగశాలలో ప్రతిష్ఠించి ప్రతిరోజు మూర్తికి ఆరాధనం, కుంభం మహాకుంభారాధనం, మండలారాధనం, అగ్నియందు స్వామివారికి సమస్త రామగణానికంతా కూడా విశేషమైనటువంటి ఆహుతులను సమర్పించి ఇక్కడ విచ్చేసినటువంటి బ్రహ్మాది దేవతలందరినీ కూడా వారికి కూడా హోమాన్ని పరివార హోమ రూపంలో చేసి నిత్యము ఉదయము సాయంకాలము బలి సమర్పణం కావించి ఈ గ్రామ బలి అయిన వెంటనే ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేష వాహనములు విశేష అలంకారములతో పురజనంలో ఎవరైతే దేవాలయానికి రాలేరో వారందరూ కూడా చూసి స్వామివారిని దర్శించి తరించడం కొరకు ఈ విశేష ఉత్సవ కార్యక్రమం కూడా శాస్త్రం నిర్దేశించింది. ఈనాడు సాయంకాలం శేషవాహనం, రేపటి రోజు హంసవాహనం, 3వ రోజు సింహవాహనం, 4వ రోజు హనుమద్వాహనం, 5వ రోజు గరుడ సేవ, 6వ రోజు గజవాహనం, 7వ రోజు రథోత్సవం, 8వ రోజు అశ్వవాహనం, 9వ రోజు శిబిక పీఠం. ఇవన్నీ రాత్రి కాలంలో వాహనోత్సవాలు. ఈ వాహనోత్సవాలు అదేవిధంగా పగటి పూట కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషాన్ని పురస్కరించుకొని వివిధమైనటువంటి అలంకారములలో స్వామివారిని ఉత్సవపూర్వకంగా ఒకరోజు కాళీయమర్దనమైతే ఏమిటి, ఒకరోజు శివ ధనుర్భంగమును చేసేటువంటి విశేషమైనటువంటి సేవ అయితే ఏమిటి, ఒకనాడు మోహిని సేవ అయితే ఏమిటి, ఈ విధంగా వటపత్ర సాయిగను స్వామివారిని విశేష అలంకృతుణ్ణి చేసి గ్రామోత్సవాన్ని ఉదయం పూట కూడా చేసి ఉత్సవం శ్రమశాంత్యర్థమై మనము ఏ విధంగా అయితే ప్రయాణం చేసిన తర్వాత బడలికతో ఇంటికి వెళ్ళిన వెంటనే మనం స్నానం చేసి తదనంతరం సేద తీరుతామో అదేవిధంగా స్వామివారికి ఉదయం ఉత్సవం అయిన వెంటనే విశేష తిరుమంజన కార్యక్రమం, దాన్ని స్నపన తిరుమంజనం అభిషేకం అని అంటారు. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు స్వామివారికి విశేష తిరుమంజన కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క 9 రోజుల బ్రహ్మోత్సవాల్లో ఈ క్షేత్రంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఉత్సవం ఆంధ్ర ప్రభుత్వమే సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులే తాను సంకల్పించి రాష్ట్రమంతా క్షేమంగా ఉండాలి, దేశమంతా సుభిక్షంగా ఉండాలి, విశ్వానికి శాంతి కలగాలి అని ముఖ్యమంత్రి వర్యులే సంకల్పించి కళ్యాణోత్సవాన్ని ఆధికారికమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ మహోత్సవంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఈ క్షేత్రంలో అది ఒక విశేషం. అటువంటి విశేష కార్యక్రమం 1వ తారీఖు మనం జరుపుకోబోతున్నాం ఏప్రిల్ నెలలో. అటువంటి ఆ విశేష కళ్యాణ మహోత్సవం ముఖ్యమంత్రి వర్యుల యొక్క సమక్షంలో ఇతరమైనటువంటి సమస్త అధికారిక గణం భక్త జనులందరూ కూడా దర్శించడానికి అనువైనటువంటి కళ్యాణ వేదిక యందు స్వామివారికి ఎదుర్కోళ మహోత్సవాన్ని జరిపి తదనంతరం కళ్యాణ మహోత్సవాన్ని జరపడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో మాత్రమే ఉన్నటువంటి మరొక సంప్రదాయం ఆ యొక్క సీతమ్మ వారి యొక్క అభిమతాన్ని తెలుసుకొని కళ్యాణ మహోత్సవాన్ని చేయడం. మనకు తెలుసు, శివధనుస్సును విరిచిన వెంటనే రామచంద్రుల వారికి సీతమ్మ వారిని ఇస్తానని జనక మహారాజు ప్రకటించినప్పటికీ రామచంద్రుల వారు మరొక మారు ఆ అమ్మవారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని రమ్మంటారట. ఈ క్షేత్రంలో దాన్ని కళ్యాణోత్సవానికి ఎదుర్కోళ్లకు ముందుగా కాంత కోరిక అనేటువంటి ఒక పేరుతో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ రామచంద్రుల వారిని మీరు పాణిగ్రహణం మీరు వివాహం ఆడటానికి మీకు సమ్మతేనా, మీ అంగీకారం తెలుపవలసింది అని అమ్మవారిని ప్రార్థించి ఆ అమ్మవారి యొక్క మనోభీష్టాన్ని రామచంద్రుల వారికి విన్నవించి తదనంతరం కళ్యాణ మహోత్సవం జరిపించడం ఇక్కడ విశేషం. ఈ విధంగా 9 రోజుల పాటు మనం చక్కగా ఉత్సవాన్ని జరుపుకొని 9వ రోజు చక్ర స్నానాన్ని అవబృధ మహోత్సవాన్ని జరిపి ఆనాటి రోజు సాయంకాలం మహాపూర్ణాహుతితో ధ్వజ అవరోహణంతో మహాకుంభజల ప్రోక్షణంతో దేవతలందరినీ వారి వారి స్థానాలకు పంపించి మరుసటి రోజు చివరి రోజు 10వ రోజు శ్రీపుష్పయాగం. ఈ 9 రోజుల ఉత్సవములలో అర్చకుల ద్వారా ఆచార్య ఋత్విక్కుల ద్వారా ఏదైనా మంత్రక్రియాది లోపములు ఏర్పడితే, యజమానుల ద్వారా ఏదైనా ద్రవ్య శ్రద్ధాది లోపములు ఏర్పడితే, భక్తుల ద్వారా భక్తి శ్రద్ధాది లోపం ఏదైనా ఏర్పడి ఉంటే వాటిని క్షమించమని ప్రార్థిస్తూ విశేషమైనటువంటి ఆరాధనములను స్వామివారికి చేయడం, దానికి ద్వాదశారాధన పూర్వకమైనటువంటి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పోతన గారు భాగవతం రచించినటువంటి పవిత్ర క్షేత్రం అన్నమయ్య నడి ఆడినగడ్డ, హనుమంతుడు లేనటువంటి ఏకశిల నగరంగా ప్రతిష్ఠ చెందినటువంటి ఒంటిమిట్ట. చంద్రబాబు నాయుడు గారు అధికారిక
ఆంధ్ర భద్రాద్రిగా దీన్ని ప్రకటించిన తర్వాత ఇక్కడ అభివృద్ధి ఎంతో చెందుతూ ఉంది. ముఖ్యంగా గతంలో ఈ శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని ఇప్పుడు మళ్ళీ 12 కోట్ల రూపాయలతో పునర్మించి ఈ చెరువుని నింపడం ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక వ్యవసాయానికి సాగునీరుకు ఇబ్బంది లేకుండా పోయింది. అలాగే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఇవాళ జాంబవంత విగ్రహం 108 అడుగులు ప్రతిష్ఠించి ఇక్కడ టూరిజం కేంద్రంగా, స్పిరిచువల్ టూరిజం కేంద్రంగా నిరూపించడానికి ఎన్నో నిధులు, 20 కోట్ల రూపాయల నిధులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా నిత్యాన్నదాన పథకం ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి వసతులు బాగా పెరగడంతో రాముల వారి కృప కోసం భక్తుల సంఖ్య కూడా నానా పెరుగుతూ వస్తూ ఉంది. గతంలో కన్నా ఎక్కువగా ఈసారి రాముల వారి కళ్యాణాన్ని వీక్షించడానికి ఒంటిమిట్టకు వస్తూ ఉండడంతో అదనంగా 10,000 మంది కూర్చోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అధికారులు, టీటీడీ అధికారులు అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వచ్చినటువంటి భక్తులు రాముల వారి కళ్యాణాన్ని స్వయంగా వీక్షించి వారి కృపకు పాత్రలయ్యే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రామ కళ్యాణం తర్వాత శ్రీరాముని తలంబ్రాలు, అలాగే స్వామివారి ప్రసాదం కూడా ప్రతి భక్తునికి ఇచ్చే విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి గతం కన్నా ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు రాముల వారి కళ్యాణం, ఆంధ్ర రాష్ట్ర కళ్యాణం కోసం సాక్షాత్ ముఖ్యమంత్రుల వారు వెయిట్ చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.